దండాలు సరే. ఆ ట్రాక్టర్ కి డ్రైవర్ చెప్పాను వచ్చాడా? మొత్తం పని చెప్పడం పొలం దున్నడం అంత అయిపోయింది గారు. 10 ఎకరాల పొలం అప్పుడే దున్నేశాడా? వాడేవిడే ట్రాక్టర్ డ్రైవరా విమానం డ్రైవరా? దండాలమ్మ గారు దండాలు. నువ్వు నన్ను ట్రాక్టర్ డ్రైవర్ నండి. నన్ను జండాల అప్పారావు గారు అంటారండి. నిన్నెక్కడో చూసినట్టుందే. ఎవరిని కూడా ఎక్కడో చూసినట్టుందండి. శ్రీదేవి సీను పొలికలు లేవు. అవును ఆడెవడండి? వాడేంటి వాడు? శ్రీనివాసరావు గారు అనాలి. బెథోపోసు నీ బెథో మొహానికి ఆ నల్ల కళ్ళదలేంటి? తీసే తీనండి. నాకు కన్నుకొట్టి జబ్బు ఉందండి. మీలాంటి అందమైన ఆడపిల్ల కనపడితే అంతేనండి టపటపా టపటపా కనుకొడతానండి. ఇప్పుడు తీయమంటారండి? వదిలే వదిలే. శ్రీదేవి వాడి మొహం చూస్తుంటే డీజిల్ తాగేవాళ్ళ ఉన్నాడు. ట్రాక్టర్ అమ్ముకుంటాడేమో, జాగ్రత్త. నమస్కారం అండి. ఎవరు? మీకడ జగ్గయ్య అంటారండి. నా చెయ్యి ఎడితే ఎద్దులు కూడా పాలిస్తాయండి. అరే నిన్నెక్కడ చూసినట్టుంది. చూసారండి? చూసే ఉంటారండి. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఆడండి. ఆడ తమ్ముడండి. డబుల్ యాక్షన్ అండి. అమ్మగారు పాలు పిండే మనిషి కావాలంటే వచ్చానండి. పిండమంటారా? అదేంటి పేదాలా? అది అంతేనండి. మీలాంటి అందమైన ఆడపిల్లని చూస్తే పెదాలు అలాగే కొరుకుతానండి. మీ అన్నయ్య కంటి జబ్బు, నీకు పెదాలు జబ్బా? డబుల్ యాక్షన్ కదండి. సరే సరే, పనిలో తేడా వస్తే నేను ఊరుకోను. వెళ్ళు. సరేలేండి. అబ్బా ఆ మూతి గుడ్డ కట్టుకుని చావు. అలాగేనండి. తిన్నే భలే వాళ్ళు దొరికారయ్యా నాకు. గుడ్ మార్నింగ్ మదం. ఇంగ్లీషా? ఎస్ మదం. ఇంతకు మీరెవరు? న్యూలీ అపాయింటెడ్ పాలేరు ఆఫ్ యువర్ పొలమ్స్ మదం. ఏంటి నువ్వు పాలేరా? ఎస్ మదం. నిన్ను ఎక్కడో ఆ ట్రాక్టరోడు, ఈ మిల్కోడు, నువ్వు దట్ ట్రాక్టర్ దిస్ మిల్క్ మై సన్నులు మదం. ట్రిపుల్ యాక్షన్ మదం. ఇదేంటి నీకు నీ కొడుకున్నట్టు ఏమైనా జబ్బా? ఎద్దులాగా కాలుతో నేలగీస్తున్నావు. మీలాంటి అందమైన లేడీస్ చూస్తే నా లెగ్ గీర్స్ మాదం. అలా గీరే లెగ్స్ గీరిక్స్. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బుర్ర పగుల్సు. నువ్వెన్నా చెప్పమ్మా. నిన్ను చూస్తుంటే పెళ్లికని నా భార్య గుర్తుకు వస్తుందమ్మా. ఏంటి పెళ్లి కాని భార్య? ఎస్ మాదం. ఏ ముసలాడా మీదికి వస్తున్నావు? నా సంగతి తెలుసా? తెలుసుకుందామనేగా మాదం. సీను బాగున్నావా? అందరూ మనల్ని చూస్తున్నారు. చూడడం కాదు, పెళ్లి ఎప్పుడు అడుగుతున్నారు. ఎవరిది? నీ పెళ్ళా? కాదు, మన పెళ్లి. ఏ సీత సీత ఆగ. ఇప్పుడు మన ఇద్దరం ఒకేసారి ఎంట్రీ ఇస్తే మా నాన్న మన ప్రేమ గురించి అటు ఇటు క్వశ్చన్స్ వేసి మసాలా లేకుండా మన ఇద్దరి మెదళ్ళు తినేస్తాడు. అందుకని నువ్వు కాస్త వెనకరా, నేను కాస్త ముందెళ్తాను. నాన్నగారు నన్ను దీవించండి. నాన్నగారు నన్ను దీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఉండు. ఏంటి పాదాభివందనాలు కొత్తగా? అబే ఏం లేదు, కొత్తగా పట్టణం నుంచి ఊరికి వచ్చినప్పుడు తండ్రి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమని మా తెలుగు లెక్చరర్ చెప్పాడు, అంతే. ఓహో, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? బస్సు లేటా? బస్సు లేటు. నానా ఇప్పుడు బస్సులన్నీ కరెక్ట్ టైంకి ఎక్కడ వస్తున్నాయి? 3 పంచర్లు, జస్ట్ 1 అవర్ లేట్ అంతే. అవును, నువ్వు గంట కిందటే వచ్చి పొలంలో సీతతో. నేను పొలానికి ఎందుకు వెళ్తాను? బస్సు దిగాను, స్ట్రైట్ మెయిన్ రోడ్ లో వచ్చాను. నాన్న సీతను చూసి ఎన్ని రోజులైందో. సీత ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? ఏం సీతోలేరా పాపం. 3 నిమిషాల కిందటే ఓ గాడితో ఎగిరి కాళ్ళు వాచి లోపల కాపడం పెట్టించుకుంటుంది. అన్ని అబద్ధాలే సీను. ఇదిగో పెద్దాయన, మా అక్క కనిపించిందా? ఇదిగో అమ్ములు, తల్లి లేని కాకి పిల్లలాగా అక్క అక్క అని అరిచి నీ నాలుక సగం అరిగిపోయింది. అసలే నీ నెత్తి మీద కోడిక రాలి బొప్పి గట్టి అంతలాను వాచిపోయి ఏడుస్తూ కూర్చున్నావా? కాకెత్తుకుపోయింది. ఆయన చెప్పడం నువ్వు నమ్మడం. అసలు కోడిక నెత్తి మీద పడితే ఏమవుతుంది? నా ప్లాన్ అంతా చెడగొట్టి నా పొరుగుంతా తీసావు. అసలు నువ్వే చేసావు. నువ్వే చేసావు. పొలం వచ్చి నన్ను మాటలో దింపి. అది కాదమ్మా, వాడు ఇప్పుడే వస్తున్నాడు. అయ్యో కాదు, గంట క్రితం బస్సు దిగి సరాసరి నా దగ్గరికి వచ్చి. అమ్మాయి సీత, చెప్పొద్దు అని వెనకాల వాడు సైకిల్తో తంటాలు పడుతున్నాడు. ఇక నువ్వు ఆపు. ఏరా అడ్డగాడిదే, పిలిచావా నాన్న? పొగాకు వాసన చూడకుండానే ఎవడు చేయలేదో చెప్పేసేయగలను. అలాంటి నాకు సిగరెట్ చూపిస్తావా? నాన్న ఏదో చిన్న కుర్రాన్ని ఇప్పుడే ప్రేమలో పైకి వస్తున్నాను, నన్ను వదిలేవా? వాదలను. సీత సీత సీత, ఇవి నీ చేతులు కావు, నాన్న కాళ్ళనుకుని వదిలేయమని చెప్పవా?
ముందు ఆ పిసుకుడు ఆపు. అబ్బా కదలకమ్మా. అక్క అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? గోరింటాకు పెట్టిన చేతులు మందారాలా పండితే మంచి మొగుడొస్తాడు. ఒక మోస్తరుగా పండితే ఒక మోస్తరు మొగుడొస్తాడు. సీత 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 నాకు పెట్టవా నాకు పెట్టవా? నువ్వు మగాడివి, నువ్వు పెట్టుకోకూడదు. పెళ్లి కాని మొగాడు ఆడదాని కిందే లెక్క అని నేను రాయలేదు, పెద్దవాళ్ళ శిక్షలో రాశారు. అదేమో నేను చదువుకోలేదుగా. ఇప్పుడు నేను చెప్పాను కదా, సీత సీత నాకు పెట్టవా నాకు పెట్టవా? అబ్బా, ఏంటి గొడవ? ఆగు పెడతాను. అమ్ములు నువ్వు వెళ్ళి ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో, పొద్దుపోయింది. వెళ్ళు, వెళ్ళు. సరే అక్క. త్వరగా వెళ్ళి 2 సార్లు చదువుకో. పో, 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 పో. సీత ఎక్కడ కూర్చోను? ఇక్కడ ఆ, అయిపోయింది, వెళ్ళి పడుకో. ఏయ్, సీత 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 ఏమైంది? లుంగి లుంగి జారిపోతుంది, కట్టవా? ఇంకా నయం, మొలతాడు కట్టమని. అది లేదు కదా, ప్లీజ్ జారిపోతుంది, కట్టవా? తప్పుకో. ఏంటి అలరి? అవతల పెళ్లి కని పెళ్ళుంది. అబ్బో నీకేదో పెద్ద పెళ్ళైనట్టు.